హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నానండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 5, 6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక పల్లీలు 1 కప్పు తీసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగాక బీరకాయ మీద ఫస్ట్ లేయర్ లా ఉంటది కదండి, అది తీసేసేయాలి. బీరకాయ తొక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి వాటిలోనే వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కాసేపు మగ్గబెట్టుకోవాలి. బీరకాయలో వేస్ట్ అయ్యేది ఏమీ ఉండదండి. నేను తీసుకున్న తొక్కు కూడా లేతగా ఉంది బాగా. పచ్చడి కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. తొక్కు కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు 3 టమోటాలు కట్ చేసి వేసుకుంటున్నా. ఇది కూడా మగ్గబెట్టుకోవాలి వాటితో పాటే. అన్నంలో కానీ దోశలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. బాగా మగ్గిపోయిందండి మొత్తం. వీటిలో వాటర్ ఏమి ఉండకూడదు, బాగా మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని చల్లారిపోయాక ఈ తొక్కు అంతా మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలండి. మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాక కొంచెం సాల్ట్, టేస్ట్ కి తగ్గ తీసుకోండి సాల్ట్, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. బాగా అలా మెత్తగా పట్టేయాలండి. మిక్సీ పట్టేటప్పుడు ఏమైనా కొంచెం టైట్ గా అనిపిస్తే కొంచెం వాటర్ పోయండి, అంతే చాలు. పచ్చడి మాత్రం చాలా బాగుంటదండి. దీనికి ఇప్పుడు కొంచెం పోపు పెట్టుకుంటే చాలు, పచ్చడి రెడీ అయిపోతుంది. పోపు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పర్వాలేదండి. మనం బీరకాయ కర్రీ చేసినప్పుడు కర్రీ కొంచెమే అయింది కదండి, అప్పుడు బీరకాయ తొక్కుతో పచ్చడి చేసుకున్నాం అంటే వేరే కూర వండాల్సిన అవసరమే ఉండదు. ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒక కర్రీ ఒక పచ్చడి 2 వచ్చేస్తాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఆన్ లో పెట్టుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. బాయ్ బాయ్. ఇంకో వీడియోలో కలుద్దాం. ఉంటాను.